రాష్ట్రంలో ఎప్పుడు ఏమి సంభవించిద్దా లేదంటే ఎక్కడ ఏమి జరుగుతుందా అంటూ కాచుకొని కూర్చునే వైసీపీ నాయకులకి ఈరోజు రాష్ట్రంలో అయితే కనుక ఒక దుర్ఘటన జరిగి 8 మంది వ్యక్తులు మరణించటం అయితే జరిగింది. దాంతో శవాలను పీక్కుది అనకూడదు, కానీ ఆ మృతదేహాల మీద కూడా రాజకీయాలు చేయడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే కనుక వాలిపోయారు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పవలసింది కనుక వృద్ధనారి ప్రతివ్రత అనుకుంటూ వెనకటకు ఒక సామెత ఉందండి, వచ్చేసిందండి. ఒక హార్మోని పెట్టుకోడు కదండి, శృతి పెట్టేసుకొని శృతి కలపడానికి, జగన్ గొంతులో శృతి కలపడానికి వచ్చిన మన శృతి పెట్ట లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి అయితే విందామండి. రామ్మ శృతి పెట్టేద్దా. సింహాచలంలో జరిగిన సంఘటన చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నీకు బాధ ఉండదమ్మా, నీకు ఆనందం. రాజకీయం చేసుకోవటానికి మనకి ఎక్కడో చాట కొన్ని మృతదేహాలు అయితే కావాలి, అవి దొరికినాయి అని చెప్పి ఆనందపడుతున్నారు మీరందరూ. ఈరోజు మీకు ఆనందం. గతంలో కనుక ఎక్కడైనా సరే ఒక జంతు కళేబరం కూడా కనపడితే కనుక రాబందులు ఎలాగైతే కనుక వాలి దాన్ని పీక్కు తింటాయో మీరు కూడా ఈరోజు అలాగే తయారయ్యారు. మీ వైసీపీ నాయకులందరూ అలాగే తయారయ్యారు. ఒక మృతదేహం రావటం ఆలస్యం, లేదంటే ఒక సంఘటన జరగటం ఆలస్యం, మనం రాజకీయంగా వాడుకుందాం దీన్ని అంటూ దాని మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు కదమ్మా మీరు. రోజు ఒక కథగా లేదు కదా, చెప్పండి. వీళ్ళు వచ్చి దాదాపుగా 10 నెలలు అయిపోయింది. ఎన్ని జరుగుతున్నాయంటే దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూస్తా ఉంటే వీళ్ళ పాపాలన్నీ ఎలా పరాకాష్ఠకు చేరుతున్నాయి అనేది అనిపిస్తా ఉంది నాకు. ఏందో చెప్పాడు. ఏ దేవుడిని అయితే అడ్డం పెట్టుకొని ఆ దేవుణ్ణి అపహాస్యం చేసే విధానంలో తిరుపతి లడ్డు దగ్గర నుంచి వీళ్ళు ఆడిన నాటకాలు, డ్రామాలు, సినిమా వేషాలు ఇవన్నీ కూడా ఎంత అసహ్యం కలిగిస్తా ఉన్నాయంటే ప్రజల్లో, ముఖ్యంగా ఎవరైతే ఈ అక్రమాలు, దేవుడి పేరుతో అన్యాయాలు అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకో ప్రయత్నం చేస్తారు, అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈ రోజే కాదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతానమ్మా, పెద్దదాని అయిపోయావు, కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం అనేది తమరికి ఉందా? బుద్ధి జ్ఞానం, వయసు పెరిగింది కదా, కృష్ణారామ అనుకుండా ఉండాల్సిన సమయంలో వద్దులే, నేను కొన్ని మాటలు అంటే కనుక పాపం మహిళా మనులందరూ ఫీల్ అవుతారు. నువ్వేం చేస్తున్నా జగన్మోహనా అంటూ తిరుగుతున్నావు కదా, నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలు అయితే తమరు గుర్తులేవన్నమాట. అంతర్వేది రథం తగలబడిపోయినట్టుగా అప్పుడు కానీ, సూర్య దేవాలయంలో జరిగిన సంఘటనలు కానీ, లేదంటే కనుక విజయవాడలో వెండి సింహాలు కొట్టేసిన సంగతి కానీ, రాముల వారిది విగ్రహాన్ని శిరచ్ఛేదనం జరిగింది కానీ. ఏమ్మా లక్ష్మీ పార్వతి, ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఓహో, మనకు 3,45,000 జీతం తీసుకుంటూ తెలుగు అకాడమీ చైర్మన్ అని ఒక పోస్టులో కూర్చొని దాని గురించి ఏమన్నా మాట్లాడితే కనుక దాన్ని కూడా పీకేస్తాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నోరు మూసుకొని కూర్చున్నావా లక్ష్మీ పార్వతి? సమాధానం చెప్పు. ఎందుకు శృతి పెట్టేసుకుని ప్రతిసారి కుయ్యి 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 అనుకుంటా వస్తా ఉంటా నువ్వు? నీకేం సంబంధం అసలుకి? ఎవరు నువ్వు? ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు పోపలుగా జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే. లక్ష్మీ పార్వతి, నీకు కానీ వైసీపీ నాయకులు కానీ, మీ వైసీపీ నాయకులకు కానీ ఇప్పటికి చాలా వందల సార్లు అయితే సమాధానం చెప్పాం. అది వెన్నుపోటు కాదు, రాజకీయ మార్పిడి, అధినాయకత్వం మార్పిడి. ఆ రోజు నువ్వు పార్టీని కబ్జా చేయాలని చూస్తే నీ కబంధ హస్తాల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం అది.
ఈరోజు గనక అదే తెలుగుదేశం పార్టీ గనక నీ చేతుల్లో ఉన్నట్టయితే గనక అన్నగారి ఆత్మ క్షోభించే విధంగా జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర తాకట్టు పెట్టేదానివి కదా నువ్వా మాట్లాడుతున్నావు వెన్నుపోటు అని. ఇంకో మాట ఏమన్నావు, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారా, నా స్వయం కృషితో వచ్చాను కానీ దేవుడు కృప లేదు అని. నీకు ఓపెన్ ఛాలెంజ్ లక్ష్మీ పార్వతి, ఓపెన్ ఛాలెంజ్. అసెంబ్లీ రికార్డ్స్ అన్నీ తెప్పించు, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నట్టు నిరూపించు. లేదా వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారి బూట్లు తోడు. ఎన్నాళ్ళు నీ వయసుకు మర్యాద ఇచ్చి పద్ధతిగా మాట్లాడాం. అనని మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఏ రోజు ప్రవర్తించమాకు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచే ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆయన ఏ రోజు దేవుణ్ణి విమర్శించరు. అది తెలుసుకొని మాట్లాడు. ఇక అంతకు మించి నాకు నోరు తెరిస్తే కనుక ఎక్కడ పదాలు జారుతాయో, మీ నాయకులు వాడే అసభ్య పదజాలం వచ్చిద్దో అని చెప్పి కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది నువ్వు మాట్లాడే భాషకి. చెప్పుకున్నాడు తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు. చెప్పు తీసుకొని కొడతాం. కంట్రోల్ చేసుకో. ఆయన నాస్తికుడు అని ఏ రోజు చెప్పలేదమ్మా. నీలాగా ఏ ఎండగా గొడుగు పడతానని ఆయన ఏ రోజు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన నాస్తికుడు అని ఏ రోజున ప్రకటించుకున్నారా? వద్దు, కోపం తెప్పి మాకు, తర్వాత బాధపడతావు. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే వాడను నేను. ధర్మం అనేది ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ధర్మం కదా నువ్వు పాటించేది. ఆయన బయట హిందువు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటూ ఉంటాడు కదా, ఆయన ధర్మం కదా నువ్వు పాటించేది. బయటకు వచ్చి హిందూ ధర్మం అంటావు, లోపలికి వెళ్ళి బైబిల్ చదువుతావు. బయటకు వచ్చి ఎన్టీఆర్ గారు, నా భర్త అయిన ఎన్టీఆర్ గారు అంటావు. ఎవరైనా ఫోన్ చేసి అమ్మా ఎన్టీఆర్ విగ్రహాలు పగలగొడుతున్నారమ్మా అంటే కనుక నువ్వేం మాట్లాడతా? ఫోన్ పెట్టరా లం కొడకా అని మాట్లాడతావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావా లక్ష్మీ పార్వతి ఈరోజు? సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఏ ప్రకోపం చేసింది? ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా ఉన్నవాళ్ళు తొందరగా అట్లా చెయ్యరు. అతనికి ఏమి లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. ఇప్పుడు 40 గుళ్ళు కూలగొట్టాడు అంటున్నారు. మరి మేము అధికారంలోకి రాగానే కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పూర్తి చేసామని చెప్పి ఇలా ఆయన ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకున్నారే, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి. గుడులని తరలించారు, అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించారమ్మా. అక్కడి నుంచి పక్కకు స్థానచలనం చేయించారు. అర్థమవుతుందా లక్ష్మీ పార్వతి? హార్మోనీ పెట్టేసుకొని వాగటం కాదు, జరిగింది తెలుసుకో. కనకదుర్గ ఫ్లైఓవర్ అనేది కట్టడానికి గుడులు అడ్డంగా వచ్చినాయి డిజైన్లో అని చెప్పి వాటిని అక్కడి నుంచి పక్క ప్రదేశాలకు తరలించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన 2019లో ఆయన అధికారం దిగిపోయిన తర్వాత వచ్చిన 6 నెలల్లోనే ఈ ఫ్లైఓవర్ మేమే కట్టాము, కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పూర్తి చేశాము అంటూ డబ్బాలు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ ఫ్లైఓవర్ కట్టడానికే కదా ఈ గుళ్ళన్నీ పక్కకు జరిపింది. దాని గురించి మాట్లాడవా? మరి అది ఎవరి ఖాతాలో వేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడగొట్టాడు అనాలా? నువ్వు ఒకటి మాట్లాడితే నేను 100 మాట్లాడతా. మాట్లాడుకుందామా? సిగ్గు సెరవు ఉండాలి కొంచెం, కాతే కొంచెం అన్నా. ఈడొచ్చింది కానీ ఎవరో రాలా నీకు. ఈడు వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరిగి సావాలా నీకు? ఏం కర్మ పట్టిందో నీకైతే అర్థం కావట్లా. తిట్టాలన్నా కూడా నాకు కంపరం వస్తుంది, నిన్ను ఏదన్నా అనాలన్నా కూడా. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఓహో ఇదంతా
ఇదంతా ఎందుకయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ హిందుత్వాన్ని మా వెంకటేశ్వర స్వామి అని మాట్లాడటానికి ఏందా కారణం అనుకుంటే కనుక లక్ష్మీ పార్వతి బయట పెట్టేసిందండి. బీజేపీని కూటమి నుంచి ఎలాగైనా సరే తప్పించాలి, వాళ్ళని ఎలాగైనా సరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళు కూటమి నుంచి బయటకు వెళ్ళే విధంగా చెయ్యాలి, వెళ్ళి మేము మోడీ సంకనాకాలి. అదేగా లక్ష్మీ పార్వతిని మీ జగన్మోహన్ రెడ్డి ప్లాను, అదేగా ఆయన సంఖలో దూరాలనే కదా ఈరోజు మీరు వెళ్తుంది. అది జరిగే పని కాదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెళ్తుంది, కూటమి అలాగే ఉంటుంది, ఇంకో 3 పర్యాయాలు అలాగే ఉంటుందని చెప్పి తేల్చి చెప్పారు. మీరు ఎంత చించుకున్నాయి కదా దాని గురించి మీరు పీకే గది లేదు, పొడిసేది లేదు కానీ వదిలేయండి దాని గురించి. హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్ గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తా. మతాలకి కులాలకి అతీతంగా ఏం పనిచేయలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మతాలకి కులాలకి అతీతంగా పనిచేస్తే గనక 11 సీట్లకు పడిపోయేవాడు కాదు. హిందూ మతాన్ని అణగదొక్కాడు కాబట్టి సగం పడిపోయారు. శ్రీరాములు వారి తల తెగిన రోజే ఆయనదైతే గనక పతనం మొదలైపోయింది. లేదైతే గనక తిరుమల లడ్డూలో కల్తీ కలిపాడో ఆ రోజే ఆయన పతనం మొదలైంది. విజయవాడ వెండి విగ్రహాలు ఏదైతే కనుక వెండి సింహాలు ఏదైతే ఉన్నాయో వెండి రథానికి సంబంధించిన 3 వెండి సింహాలు కొట్టేసిన రోజే ఆయన పతనం మొదలైంది. ఇంకా కులాలు రాజకీయ పార్టీలు చూడలేదన్నావు. నిజంగానే చూడలా. అసలు ఏం చూడకుండా అందరినీ హింసపెట్టాడు కాబట్టి 11కు పడిపోయాడు. తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో. ఇంతగా మించి ఒక్క మాట మాట్లాడినా సరే ఇంకొకసారి అనవసరంగా మధ్యలో దూరావనుకో జనాల చేత చెప్పు దెబ్బలు తింటావు లక్ష్మీ పార్వతి నువ్వు. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఉంటే కనుక నీ వంటికి నీ నోటికి మంచిది. సరే మరి ఉంటా.